అత్యాధునిక టెక్నాలజీతో నడుము మరియు వెన్నునొప్పికి ట్రీట్మెంట్. తేజాస్ స్పైన్ కేర్, సోమాజిగూడ, సైనిక్పురి, గచ్చిబౌలి. సరే, ఇప్పుడు పిఓకే అంటే వాళ్ళు చెప్తున్నటువంటి ముజఫరాబాద్, కోట్లీ, మీర్పూర్తో కలిసి ఉన్నటువంటి ఆజాద్ కాశ్మీర్ ప్రాంతం మాత్రమేనా? గిల్గిట్ బల్టిస్తాన్ ఏరియాస్ కూడా ఇప్పుడు ఈ ఆందోళనలో భాగస్వాములై ఉన్నారా? అంటే ఓపెన్ గా అయితే రాలేదు సార్ ఇంకా. బట్ హిస్టారికల్ గా మనం చూసుకుంటే గిల్గిట్ బాల్టిస్తాన్ వాళ్ళకి ఎటువంటి డెవలప్ ఉంది సార్? మీరు చెప్పండి. 1945 లో వాళ్ళ 1947 లో వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయో 2025 లో ఇంకా దిగజారిపోయాయి సార్. ఓకే. సో ఎందుకు వాళ్ళు పాకిస్తాన్ లో ఉండాలని అనుకుంటారు? మీరే చెప్పండి. సో ఖచ్చితంగా ఒక్కసారి మనం పిఓకేలో ఎంటర్ అయ్యామంటే గిల్గిట్ బాల్టిస్తాన్ వాళ్ళే మనకి పిలిచి ఆహ్వానం ఇచ్చి మమ్మల్ని మీలోనే కలుపుకోండి అని చెప్పే టైం వస్తుంది. మీరు, నేను, మన ఇద్దరం చూస్తాం. రైట్. ఇప్పుడు పాకిస్తాన్లో చాలా డిమాండ్లు వస్తున్నాయి సార్. సింధ్ స్టేట్, సింధ్ దేశ్ అని చెప్పని వాళ్ళు అంటున్నారు. ఇంకోవైపు బలూచిస్తాను, ఖైబర్ పఖ్తూన్వా, ఇవన్నీ విడిపోతే పాకిస్తాన్ మిగిలేదు పంజాబ్ మాత్రమే. అదే జరుగుతుంది సార్. రాజకీయంగా పాకిస్తాన్ దానికి ప్రిపేర్ అయి ఉందా ఈ జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తుంటే? సార్ యాక్చువల్లీ బంగ్లాదేశ్ కూడా జరగకూడదు సార్. వీళ్ళు చేసిన ఎదవ పని వల్లే బంగ్లాదేశ్ జన్మించింది సార్. వీళ్ళకి ఎలా అంటే పాకిస్తాన్ పాలిటిక్స్ కానీ, మీరు మిలిటరీ లీడర్షిప్ తీసుకున్నా కానీ కంప్లీట్ డామినేషన్ పంజాబీస్ దే సార్. ఓకే. వీళ్ళు పొలిటికల్ ల్యాండ్స్కేప్ అయినా, మిలిటరీ లీడర్షిప్ అయినా సరే, ఇంటెలిజెన్స్ నెట్వర్క్ లో లీడర్షిప్ అయినా సరే, కంప్లీట్ డామినేషన్ పంజాబ్. ఓకే. 1970లో పాకిస్తాన్ లో జరిగిన ఎలక్షన్స్ లో బెంగాల్ కి చెందిన షేక్ ముజీర్ రెహమాన్ గారికి మెజారిటీ ఓట్స్ వచ్చిన ఒక బెంగాలీ పాకిస్తాన్ కి ప్రైమ్ మినిస్టర్ ఎలా అవుతాడని చెప్పేసి ఆయన్ని ప్రైమ్ మినిస్టర్ అవ్వనివ్వలేదు. ఓకే. వీళ్ళు చేసిన మూర్ఖత్వం వల్లనే ఈస్ట్ పాకిస్తాన్ విడిపోయింది. వీళ్ళు ఒక్క నయా పైసా కూడా మారలేదండి. సో వీళ్ళు చేసే మూర్ఖత్వం వల్లనే బలూచిస్తాన్ పోతుంది, ఖైబర్ పఖ్తూన్ఖ్వా పోతుంది, సింధ్ పోతుంది, పిఓకే పోతుంది, గిల్గిట్ బాల్టిస్తాన్ కూడా పోతుంది. ఇందులో క్రమంలో చూసుకుంటే అన్నిటికంటే ముందు పిఓకే పోతుంది. సో పిఓకే విషయంలో అంతర్జాతీయ జోక్యం అన్న ఉండే అవకాశం ఉంటుంది? ఎందుకంటే 100% జీరో అవకాశం సార్. ఎందుకంటే మనం షిమ్లా అగ్రిమెంట్ 1972లో పాకిస్తాన్ తో మనం సైన్ చేయించుకున్నాం. ఈ సిగ్నేచర్ కూడా చేయించినప్పుడు 90,000 మంది సైనికులని, ప్రిజనర్స్ ఆఫ్ వార్స్, వాళ్ళని మనం పాకిస్తాన్ కి తిరిగి ఇచ్చినప్పుడు సైన్ చేయించుకున్నాము. దట్ ఇంటర్నేషనల్ మీడియేషన్ ఉండదు, బైలాటరల్ గానే దీనికి కావాల్సిన మనం కూర్చొని మాట్లాడుకుందాం అని చెప్పేసి. పాకిస్తాన్ ప్రతిసారి UN జనరల్ అసెంబ్లీలోకి వెళ్ళినప్పుడు వాడి దగ్గర నేను ఆర్థికంగా పెరిగాను, సామాజికంగా పెరిగాను, పొలిటికల్ గా పెరిగాను, ఇవన్నీ మాట్లాడడానికి ఏమి ఉండదు. కాబట్టి ఓన్లీ కాశ్మీర్ ఇష్యూ ఒకటే తీసుకొస్తాడు. ఇంకో విషయం వాళ్ళకి మాట్లాడడానికి కూడా వాళ్ళ దగ్గర ఏం లేదు. అందుకని చెప్పేసి వీళ్ళు కాశ్మీర్ ఇష్యూ తీసుకొస్తారు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు చేసిన ఏదో పని వల్లే పిఓకే ఫస్ట్ పోతుంది. కానీ ఇందులో ఇండియా జోక్యం ఉంది. ప్రతిసారి ఇండియానే ప్రోత్సహిస్తుంది. బలూచిస్తాన్ విషయంలో కూడా భారతదేశం నుంచి సమర్థన ఉండడం వల్లనే అక్కడ తీవ్రవాదం పెరుగుతుందనే వాదన ఒకటి వినిపిస్తూ ఉంటుంది పాకిస్తాన్. సో పిఓకే ఆందోళనలో కూడా భారత్ జోక్యం గురించి ఏం చెప్పొచ్చు? లేదు సార్. అంటే నేను బికాస్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఆధారంగా నేను మాట్లాడుతున్నాను కాబట్టి ఇందులో భారతదేశం చేసింది ఏది లేదు అన్నట్టుగానే బయటకు వస్తుంది. రిపోర్ట్స్ ఏమన్నా తేడాగా వస్తే ఖచ్చితంగా దాని గురించి కూడా మనం మాట్లాడుకోవచ్చు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇండియన్ ఇన్వాల్వ్మెంట్ అయితే ఎక్కడా లేదు అన్నట్టుగానే ఇన్ఫర్మేషన్ వస్తుంది సార్. వాళ్ళని మనం సపోర్ట్ చేస్తామా అన్నది మనం వెయిట్ చేసి చూడాలి. ఎందుకంటే సార్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే అది నా ప్రాంతం సార్. నా ఇన్వాల్వ్మెంట్ ఏంటి? ప్రాంతమే నాదైనప్పుడు నా ఇన్వాల్వ్మెంట్ అన్న ప్రశ్న రాకూడదు సార్ ఫస్ట్. సో వాళ్ళు ఏదైనా వాదన చేయొచ్చు. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ మన గవర్నమెంటే చేస్తుంది అంటే నేనైతే 100% సపోర్ట్ ఇస్తాను. కానీ ఒకటి ఇప్పుడు అంతర్జాతీయ సమాజంలో కూడా UN మీటింగ్స్ లో ప్రతిసారి అందరూ వేరే వేరే దేశాల నుంచి కూడా కాశ్మీర్ ఇష్యూని ఒక ప్రముఖ ఎజెండాగా తీసుకొస్తున్నారు. ఈ రోజు కాశ్మీర్లో పాక్ ఆక్రమిత కాశ్మీర్లో జరుగుతున్నటువంటి ఆందోళనలు కూడా వాళ్ళ అటెన్షన్ కోసం జరుగుతున్నటువంటి ఆందోళనగా ఎందుకు చూడకూడదు మనం? లేదు సార్, అటెన్షన్ సార్. ఇప్పుడు నేను ఒక మిలిటరీ క్యాంపెయిన్ చేసి పిఓకే తీసుకోవడం నాకు పెద్ద పనేం కాదు సార్. నేను 75 సంవత్సరాలు
డిప్లొమాటిక్ గా మాట్లాడుకొని తీసుకోవాలనుకున్నాను కాబట్టే 75 సంవత్సరాలు శాంతిగా ఉన్నాను కదా సార్. ఆ శాంతతని నేను ఇప్పుడు కూడా మనం ఏం చెప్పేది పాకిస్తాన్ కి బైలాటరల్ గానే మాటలు జరుగుతాయి. కానీ మాటలు ఎప్పుడు జరుగుతాయి? నువ్వు టెర్రరిజం ఆపేసినప్పుడు మాట్లాడదు. నువ్వు ఒకవైపు టెర్రరిజం చేస్తూ రెండో వైపు మాట్లాడదామంటే అది కుదరదు. సో నువ్వు టెర్రరిజం ఆపేసి నేను ఎవరైతే టెర్రరిస్టులు నా దేశం మీదకి వచ్చారో వాళ్ళని నాకు అందించేస్తే కూర్చొని మర్చిటి రోజు మాట్లాడు. కానీ నువ్వు అందించినంత మాత్రము మాట్లాడడానికి వీల్లేదు అని చెప్పి మన భారత ప్రధాని మోదీ గారు కానీ, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గాని, మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ సార్ గాని చాలా స్పష్టంగా చెప్పారు, టెర్రరిజం అండ్ డైలాగ్ కెనాట్ గో టుగెదర్. నువ్వు టెర్రరిజం ఆపుతాను అని ప్రమాణం చెయ్యి, నేను చెప్పిన టెర్రరిస్టులు నాకు తిరిగి అందించు, నువ్వు కావాల్సినట్టు కూర్చొని మాట. సో అప్పటిదాకా ఇది ప్రెషర్, ఒకవేళ మనమే ప్రెషర్ పెడుతున్నాం అనుకోండి సార్ పిఓకేలో, అలాంటప్పుడు నేనైతే ఖచ్చితంగా మోదీ గారికి హ్యాట్స్ అవుతుంది. సార్ ఇప్పుడు ఈ ఆందోళనల ప్రభావం అక్కడ ఉంటున్నటువంటి టెర్రరిస్ట్ క్యాంపులు, మొన్నే పాకిస్తాన్ గవర్నమెంట్ డబ్బులు కూడా రిలీజ్ చేసింది మళ్ళీ అవన్నీ రివైవ్ చేయడానికి. సో ఆ టెర్రరిస్ట్ క్యాంపుల పైన, యాక్టివిటీస్ పైన ప్రభావం చూపించే అవకాశం ఉంటుందా? అంటే సార్ ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా వచ్చిన వార్త ప్రకారము ఆపరేషన్ సింధూర్ తర్వాత వీళ్ళు ఈ టెర్రరిస్ట్ క్యాంపులన్నీ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ కి తరలించారని చెప్పి ఒక రిపోర్ట్ వచ్చింది సార్. ఓకే, అంటే ఇక్కడ ఓన్లీ స్కెలిటల్ ఎలిమెంట్స్ కొంతమందినే ఇక్కడ వదిలేసి మిగతా ఇంపార్టెంట్ లీడర్షిప్ ఏదైతే ఉందో టెర్రరిజం కి చెందింది వాళ్ళందరినీ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ కి తరలించారని చెప్పేసి ఆల్రెడీ న్యూస్ ఉంది సార్. సో ఇక్కడ ఎవరైనా టెర్రరిస్ట్ క్యాంపులు ఉన్నా సరే అవి ఓన్లీ మైనర్ అంటే లోవర్ కార్డర్సే పిఓకేలో ఉండుంటారు. ఇప్పుడు ఈ నిరసన జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఒకవేళ అవసరం అనిపిస్తే మనం కూడా మిలిటరీలీ ఇందులో ఇన్వాల్వ్ అయ్యే 100% ఛాన్స్ ఉంది సార్. అండ్ అది మాత్రం జరిగితే ఖచ్చితంగా ఇది ఒక స్వర్ణ అవకాశం అవుతుంది మన పిఓకేని మనం తెచ్చుకోవడానికి. ఎందుకంటే మనం కూడా సార్ ఇప్పుడు అమెరికా ప్రతిసారి డెమోక్రసీ అని అంటది. అవును, సో మనం కూడా డెమోక్రసీ అని చెప్పి లోపలికి వెళ్తాం. సో ఇది ఆపరేషన్ సింధూర్ 2.0కి దారి తీసే అవకాశం ఉందంటారా? 100%. రైట్ సార్, థ్యాంక్ యూ సార్ విశ్లేషణ అందించినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అండ్ జై హింద్. జై హింద్ సార్. ఇప్పుడు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో జరుగుతున్నటువంటి ఆందోళనలు ఖచ్చితంగా అవి భారత్కి మేలు చేసే విధంగానే భావించాల్సి ఉంటుందని చెప్పని మేజర్ ఒబరాయ్ గారు చెప్తున్నారు. మరోవైపు పాకిస్తాన్ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలే ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రజల మనోభావాల్ని తీవ్రంగా గాయపరిచాయి. కాబట్టే వాళ్ళు భారత్ వైపు మొగ్గు చూపుతున్నారు. అనతి కాలంలోనే ఆపరేషన్ సింధూర్ 2.0 జరిగి కాశ్మీర్ విలీనం జరిగినా కానీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు ఆయన. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.